ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కక్కయ్య స్వాముల వారి మఠం కోసం కట్టెల కోసం వెళ్ళి కట్టెలు కొట్టుకొని బతికి వాళ్ళ కక్కయ్య అనాడు ముత్తమ్మ. కట్టెల కోసం వెళ్తుంటే మార్గ మధ్యలో బ్రహ్మంగారు షట్చక్రహస్యం గురించి సిద్ధైన ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని ప్రతి మానవుని దేహం శరీరం ముందు 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు ఉండాలని బోధిస్తూ ఉన్నాడు. వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, గురుమూర్తి 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు ఉండాలని బోధిస్తూ ఉంటే ఈ 7 మంది దేవతలు నేను చూడాలి కదా. ఎలా చూడాలి? ఎవరి దేహం దించితే ఎవరు ఊరుకుంటారు? ఇంటి దగ్గర నా భార్య ముత్తమ్మ పనుకొని నిద్రపోతూ ఉంటుంది కదా, నా భార్య దేహం చించి నేను కూడా దేవతలను చూస్తా, తిరిగి వాళ్ళే బ్రతికిస్తారని ఇంటి దగ్గర భార్య ముత్తమ్మ అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తుంటే భార్య దేహం చించాలి. దేవతలు ఎవరే కానీ కనిపించలే. ఒట్టి పచ్చి రక్తము, రేగులు, మలము, మూత్రంతో పక్క దేవతలే కనిపించలే. అదే కత్తి తీసుకొని బ్రహ్మంగారి మీదకే నరకుతానని కత్తెత్తాడు. నీ మాయ మాటలు విని నా బంగారము లాంటి నా భార్యను ముత్తిని చంపుకుంటుని ఎవరి దేవతలు కనిపించలే. నా భార్యను చంపుకుంటే నిన్ను కూడా నరుకుతానని బ్రహ్మంగారి మీదకి కత్తెత్తాడు. నేను కక్క ఆగు. నువ్వు అర్ధరాత్రి సమయంలో అజ్ఞానంతో చెట్టు చట్టం విని త్యాగంతో నీ భార్య దేహం తీస్తే దేవతలు ఎలా కనిపిస్తారు కక్క? నీ భార్యను ఎక్కడ చంపినవో అక్కడికి పోదాంరా. ఈ 7 మంది దేవతలను చూపిస్తారని పిలుచుకొని వచ్చి అప్పుడు కక్కయ్య, సిద్ధయ్య, బ్రహ్మంగారు కక్కయ్య ఇంటి దగ్గర విన ఆ దేవతలు కూడా చూడలేకపోయినారు. అప్పుడు కక్కయ్య ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో ఈ 7 మంది దేవతలను చూపించారు. మూలాధార చెప్తుంది వినాయకుడు, స్వాదిష్టాన చెప్తుంది బ్రహ్మ, మణిపూర్వ చెప్తుంది విష్ణు, అనాహత చెప్తుంది రుద్రుడు, విశుద్ధ చెప్తుంది జీవుడు, ఆగ్నేయ చెప్తుంది ఈశ్వరుడు, సహస్రార చెప్తుంది గురుమూర్తి. ఈ 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు చూడు కక్కయ్య. నీకు షట్చక్రహస్యం చెప్పిన కానీ చెప్పిలేని కక్కయ్యకి దగ్గర చూపిస్తాడు బ్రహ్మంగారు. అప్పుడు బ్రహ్మంగారి దగ్గర ఉండే ఆ యజ్ఞం నీళ్ళు తీసుకొని ఆమె దేహంపై చదివితే ఈ రక్తము మాంసం మళ్ళా ఆమెలేకి ఐక్యమై అమ్మవారు ముత్తమ్మ బతుకుతుంది. మాకు ఇంతతో చాలు స్వామి, నాకు 2వ జన్మ అవసరం లేదని బ్రహ్మంగారి పదాభివందనం అనుకుంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం మీ పేరు శిరస్థాయి ఎరుదు కక్కాముత్తి. ముందు పూజలు మాయి, వెనుక పూజలు నిర్వహిస్తాడు బ్రహ్మంగారు. వాళ్ళు అప్పుడు బ్రహ్మంగారి దగ్గర గురుపదేశం అందుకొని ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తాడు కక్కయ్య ముత్తమ్మ. ఈ విధంగా బ్రహ్మంగారి దగ్గర మోక్షం ఉంది. ఇక్కడ సమాధి కక్కయ్య స్వామి వారు ముత్తమ్మ. ఓం నమః శివాయ. ఇక్కడ కక్కయ్య స్వామి వారి సమాధి, అక్కడ కక్కయ్య గారి ముత్తమ్మ గారి సమాధి విగ్రహం. ఇప్పుడు కక్కమ్మ గారి జీవ సమాధి చూడండి. వారి జీవిత చరిత్ర చాలా బాగుంది. బ్రహ్మంగారి